విచ్చేసినటువంటి పెద్దలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. ముందుగా ఆశావాది సాహితీ కుటుంబం తరఫున అవధానాచార్య పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాష్ రావు గారి జయంతి సభకు విచ్చేసినటువంటి పెద్దలకు మరొకసారి ఆహ్వానిస్తూ ఒక్కొక్కరిగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దవాళ్ళని ఇక్కడికి వచ్చి కొంచెం ఆశీర్వాదాలు అవన్నీ కోరుకుంటున్నాను. పుష్పగుచ్చంతో ప్రభాకర్ రావు గారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. రష్మి ఈ సభకు విచ్చేసినటువంటి కుమారు సంహితాన్ని పుష్పగుచ్చంలో స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. సంహిత ఈ సభకు విచ్చేసి ఆంజనేయులు గారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. పుష్పగుచ్చానికి ఈ సభకు విచ్చే ఆంధ్ర మురళి గారు ఇప్పటివరకు 120 పైసలకు అవధానాలు చేశారు. ఇప్పటి వరకు ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ఆశావాది సాహితీ కుటుంబం తరఫున సాదర స్వాగతాలు పలుకుతూ, వేదిక ముందు ఉన్నటువంటి కవితా సహృదయులకి, మా తోటి అధ్యాపక మిత్రులు, మా అన్నయ్య గారితో ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ కూడా మా కుటుంబం తరఫున ఆహ్వానాన్ని పలుకుతూ, విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ, ఈరోజు ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ఆశావాది సాహితీ కుటుంబం అన్నంత వెంటనే ఏదో ఒక వ్యక్తి ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నారు, బహుశా వాళ్ళకి సంబంధించింది కాదు, మాకేమీ సంబంధం లేదు, ఏదో వాళ్ళ కార్యక్రమం చేసుకుంటున్నారు అనేటువంటి ఒక దృక్పథం సహజంగా విద్యార్థుల్లో కూడా గోచరిస్తుంది. కారణం ఏంటంటే ఆ వ్యక్తి గురించి మనకు తెలియకపోవడం. ఇక్కడ ఆ వ్యక్తి గురించి తెలియకపోవడం కన్నా ఆ వ్యక్తిని మనం తెలుసుకోకపోవడం అనేటువంటి విషయాన్ని మన దోషంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మా నాన్నగారని కాదు, రాయలసీమ యొక్క కళా పిపాసిత్వాన్ని మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఢిల్లీలో మన రాయలసీమ పరువుని, అనంతపురం జిల్లా యొక్క గొప్పతనాన్ని పద్మశ్రీ అవార్డుతో మరొక్కమారు అందరికీ కూడా రాయలసీమను గుర్తుకు చేశారు. కాబట్టి ఆశావాది ప్రకాష్ రావు గారు మన రాయలసీమ బిడ్డ, అందులో విశేషించి రాయలసీమలో పుట్టి రాయలసీమలోని అవధానాలు చేసి మరి ఏ ప్రాంతము కాదు నాది ఈ ప్రాంతమే చెప్పినటువంటి వ్యక్తి. విశేషించి లలిత ఈ యొక్క లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ చాలా ఎక్కువ కార్యక్రమాలకు, సాహితీ కార్యక్రమాలకు ఇది మంచి వేదిక. ఆ ఫస్ట్ వేదిక కూడా మా నాన్నగారు ఇక్కడ నుంచి మొదలు పెట్టారు కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టాలని ఈ రోజు వేదికను ఎంచుకున్నాం.
కాబట్టి విద్యార్థులారా, మీరు ఇక్కడ కూర్చున్నటువంటి వేదిక ఎంతో మంది కళలకు కళాకారులకు అందరికీ కూడా వేదిక ఇచ్చినటువంటిది ఈ యొక్క స్కూలు. సో ఆశావళి ప్రకాష్ రావు గారు లాంటి వాళ్ళ ద్వారా మీరు కూడా తయారవ్వాలనేటువంటి దాంతోనే మిమ్మల్ని కూడా కూర్చోపెట్టడం జరిగింది. పోతే కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా గౌరవ అతిథులుగా అందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఇందులో ప్రముఖ కవి, జనప్రియ కవి ఏలూరు యంగన్న గారు. అసలు ఏలూరు యంగన్న గారు కార్యక్రమంలో లేకుండా అనేటువంటిది ఎక్కడా లేదు. సో వారితో మొదలు పెట్టాలి మనం. దానికన్నా విశేషించి ముందర ఆశావతి ప్రకాష్ రావు గారి యొక్క చిత్రపటానికి దీప ప్రజ్వలన, పుష్పాలంకరణ రెండూ చేసిన తర్వాత తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అంతకన్నా ముందు లక్ష్మీ మానస ప్రార్థనా శ్లోకంతో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. సద్గురు గజాస్య వాణి, సద్గురు గజాస్య వాణి, చరణయుగాంభోరుహేషు మద్హృదయం సతతం ద్విరేఫలీలాం కరుణామకరందలిప్సయా తనుతాం. సద్గురు గజాస్య వాణి, చరణయుగాంభోరుహేషు మద్హృదయం అని ఏ విఘ్నాలు రాకుండా అంత బాగా జరగాలని ఆ విఘ్నాలకు అధిదేవుడైన గణపతిని ప్రార్థిస్తూ ఇప్పుడు శృంగక్ష్మాభృన్నివాసేషు కముకమునిభిస్సేవ్యమానా త్రిపద్మే, శృంగక్ష్మాభృన్నివాసే తల్లిని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. ఈరన్న సార్ గారు కూడా పర్లేదు వస్తున్నా. సార్ కొద్ది క్రాస్ ఉన్నాడు. చూడండి ఇద్దరు.
పుస్తకావిష్కరణ. రైట్ చూడవా ఒక చోట రక్షేత్ శిథిలభంగనాత్ మూర్ఖరేణ కిం. అంబరాడంబరములు కాదు, నా నోటి నుంచి వచ్చేటువంటి, నా నుంచి వచ్చినటువంటి ఐదున్ రొలు ఏవోం రయౌ ఛైవ్రడ్ లన్ నిమగ్రణం జబై గడదశ్ జబ గడదశ్ కప చటత చటతౌ కపై శశసర్ హల్ అనేటువంటి అక్షరాలే ఈ రోజు మనందరం కూడా మాట్లాడుకుంటున్నటువంటి భాషకు మూలం. ఆ భాషకు మూలమైనటువంటి అక్షరాల కలయికే పదం, ఆ పదాల కలయికే వాక్యం, వాక్యాల కలయికే ఒక పుస్తకం. అలాంటి పుస్తకంలో అక్షరాలను గమనించండి మనిషిలో ఉన్నటువంటిది, అంతేకాని కేవలం డ్రస్సు అడ్రస్సు కాదు. అంటే డ్రస్సులను చూసి కాదు గౌరవించాల్సింది మనలో ఉన్నటువంటి విద్వత్తును చూసి. ఆ విద్వత్తు యొక్క పరాకాష్ఠ ఏదంటే అక్షర రూపంలో తీసుకొచ్చేటువంటి కవులది. సో ఆశావతి ప్రకాష్ రావు గారు ఈ రోజు కార్యక్రమంలో మనం విశేషించి 2 పుస్తకాల ఆవిష్కరణ చేస్తున్నాం. ఒకటి విజయవేతి ఆశావాది అన్నమరాజు ప్రభాకర్ రావు గారు దాని పరిష్కర్తగా ఉన్నారు. మరొకటి ప్రాతస్మరణీయ గురుత్రయం మా నాన్నగారు రచించినటువంటి చిట్ట చివరి గ్రంథం. మొట్టమొదట ఈ కార్యక్రమం పుస్తకావిష్కరణతో మొదలు కావాల్సింది ఉన్నది. ఏలూరు వెంకన్న గారి సార్ని పుస్తకావిష్కరణ, నేను అన్నదం కూడా పతికి నారాయణ సార్ని, ఆనందాల మురళి అన్నయ్య గారిని అందరినీ కూడా ఒకసారి పుస్తకాలను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. గొల్లపల్లి జయన్న గారు కళారత్న అవార్డు గ్రహీత గారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ సంస్థ తరఫున ఒక పురస్కారాన్ని అందజేస్తున్నారు. 2021 గాను పురస్కారాన్ని ప్రకటించారు, కానీ ఇవ్వలేకపోయారు. ఆ పురస్కారాన్ని ప్రస్తుత కార్యక్రమంలో ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. భూమిపుత్ర ఎడిటర్ అయినటువంటి శ్రీహరి గారిని దయచేసి రావాల్సిందిగా కోరుతున్నా. సంస్థ స్థాపించింది ఆశావాది ప్రకాష్ రావు గారే కాబట్టి ఆయన అధ్యక్షతనే మన భూమిపుత్ర అంటే పత్రికా రంగంలో కృషి చేస్తున్న రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ఒక ముఖ్య వ్యక్తిగాను ఆయన 2021లో అనౌన్స్ చేశాము. కానీ ఆయన అనివార్య కార్యాల వలన రాలేకపోవడం వలన దాన్ని ఈ సందర్భంగా ఆయన శిష్యుడిగా కూడా తెలుగు ఆయన దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నాడు కాబట్టి ఆయనకి ఈ సభలో ఇస్తే బాగుంటుందని చెప్పి మన పెద్దల ద్వారా అందిస్తామని చెప్పి తెలవడం, ఆయన రావడం. యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు ఇవ్వకూడదు ఇక్కడ ఈ టైంలో, కాకపోతే ఆయన కలెక్టర్ డిగ్రీగా ఇవ్వాల్సిందో ఉన్న రిక్వెస్ట్ చేయడానికి వచ్చారందుకు వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవార్డు ప్రత్యేకత ఏమిటంటే 5-6 దాన్ని ఎటువంటి సభలో ఇస్తున్నారు? మొత్తం రాయలసీమలో రత్నమైనటువంటి ఆశావాది గారి జన్మదినోత్సవ సభలో ఇస్తున్నారు. దానికి ఆశావాది గారి ప్రియశిష్యుడైనటువంటి శతావధాని ఆచార్య మురళి గారు, మానస పుత్రిక అయినటువంటి లక్ష్మీ మానస, జనప్రియ కవి గారు, చిరకాల మిత్రులైనటువంటి మన ఏలూరు వెంకన్న గారు, వారి జీవిత చరిత్ర దాదాపుగా రాసినటువంటి రమేశ్వరరావు గారు, ఇంతమంది ప్రముఖులు సత్యబాబు గారు ఇంతమంది సమక్షంలో ఇస్తున్నారంటే దీనికి ప్రత్యేకమైన విశేషత. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా వారికే కాదు మనందరికి కూడా ఉంది. వెయిట్ సార్, అలాగే ఉండండి. అట్టే ఉండండి. సార్ నాన్నగారితో చాలా కాలం ప్రయాణం చేస్తూ వాటిలో అనేక రకాలైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసి ఎక్కడైనా సరే వేదిక ఉంది అంటే ఆశావాది ప్రకాష్ రావు గారితో పంచుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. ఎప్పటికీ ఆశావాది గారిని గుర్తుకు పెట్టుకునేటువంటి వారైనటువంటి ఏలూరు వెంకన్న గారిని ఆశావాది ప్రకాష్ రావు గారికి సంబంధించి తమకున్నటువంటి అనుభవాన్ని, పరిచయాన్ని వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాను.
జల జల ప్రవహించు సెలయేటి పాటలు వీణుల విందగు విందదనము కలకలనవ్వెడు కమలాల కొలమియో ప్రాణంబులందు కమ్మగనము పిలపిల పారెడు పిట్టల వరుసలో నేత్ర పర్వము గోచు నిండుదనము మెల్ల మెల్లన వీచు పిల్లవాయులందు మెల్ల మెల్లన వీచు పిల్లవాయులందు మేనపు కలుగేరు మేటిదనము ప్రకృతి ఒడి నెల్ల తిలకించి పరవశించి దైవ సృష్టిని తలపోసి తనియు కథన కవులుగా కళాకారులుగా జనింతురు అట్టి సుకృతాత్ములకు నమో ఈనాడు ఈ పద్యం ఈ గలగల పిలగల ఈ పాడినటువంటి పద్యం ఎవరి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నామో అవధానాచార్యులు అస్మదీయ మిత్రులు ఆత్మీయులు అయిన ఆశావాది ప్రకాశరావు గారి కలము చారువార్చిన పద్యం. ఆయన పద్యంతోనే ఆరంభించారు. మన సుధామ సభాధ్యక్షుడు మామూలు సభా మధ్య ప్రకారం సెంటర్ సీన్ ఉండాలి, సెంటర్లో ఉండాలి. అయినా మేము కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే మనం వ్యాఖ్యాతగా వివరిస్తాం అధ్యక్షుడు. అలా చేయడానికి మైకు దగ్గరలో ఉండడం సముచితం. చేస్తాం. అక్షరాన్ని గురించి చెప్పాడు సుధామ, మా సభని కూడా చెప్పాడు అక్షరాన్ని గురించి. ఆయన అక్షరము ప్రాణతుల్యము, అక్షరమే ప్రాణశక్తినధికము చేయు, అక్షరము ప్రాణతుల్యము, అక్షరము బ్రతుకుదిద్దు, అక్షరమే గొప్ప ఆస్తి అందుదాని. అక్షరమే గొప్ప ఆస్తి, దాన్ని అందుకో. అలాగే తన సంతానానికి అందించాడు. మాలాంటి మిత్రులకు మా సంతానానికి అందించడానికి కూడా దోహదకారి అయ్యాడు, ప్రోత్సహించాడు. అక్షరాన్ని నమ్ముకున్న వాళ్లకు ప్రపంచంలో ఫలమే లేదు. అక్షర జ్యోతి వెలుగులో అజ్ఞానాంధకారం తిమిరమంతా పటాపంచలైపోతుంది, అపోహలు పోతాయి, అన్నీ పోతాయి. విజ్ఞాన జ్యోతి వెళ్లి వెలుస్తుంది. అలాంటి దాదాపు 55 సంవత్సరాలు పైబడి స్నేహం మా ఇద్దరి అనుబంధం. 65, 66 ఆ ప్రాంతంలో నేను పీడబ్ల్యూడీలో చిరు ఉద్యోగిగా చేరినప్పుడు ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్ అలా చదువుతూ ఉన్నారు. అక్కడి నుంచి ప్రారంభం స్నేహం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల కాలంలో ఏనాడు మా మధ్య భేదాభిప్రాయం లేదు, వాదము లేదు, ఏమీ లేదు. అయితే కొంత ఎడం కొన్ని రోజులు ఎందుకు వచ్చిందంటే, నేను వాస్తవంగా అభ్యుదయకి వెళ్తాం అది రాస్తూ శ్రీశ్రీ గారి యొక్క అడుగుజాడలో వెళుతూ వ్యవసాయంలో చేరాను. ఇది వాస్తవం, అందరికీ తెలిసిన సత్యం. అప్పుడు నా పేరు ఏలూరు
కాదు, శతార్. విరసనలో అయినప్పుడు ఆయన అప్పుడప్పుడు ఇంటికి మాత్రం వచ్చేది మానుకోలే. ఏందబ్బా అంత అన్నల చేత బట్టి నువ్వు అనేవాడు. సమాజం ఉంది కదా, మన కవిత్వం విశ్వశ్రేయ కావ్యం అన్నారు. అందుకని మనం మనిషిని గురించి చెప్పాలి, మనిషి కోసం రాయాలి అనే అభిప్రాయంతో అలా వచ్చాను. అంతేగాని నేను కమ్యూనిస్టు కాదు వాస్తవానికి. కానీ మార్క్స్ చెప్పిన భావాలు మాత్రం సత్యమని నమ్మేవాడి కొన్ని. మార్క్సిజం నాది కాదు, శాస్త్రం కాదు, మానవతావాదం అని అంటూ ఉండి అప్పట్లో ఆ తర్వాత మా ఊళ్ళో అవగాహన చేయించాను. ఆ రోజుల్లో పల్లెల్లో అష్టావధానం అంటే ఇంకా నేను వచ్చి ఫ్యామిలీ మొత్తం చెట్లు కాలే వచ్చిపోయేవాడిని. అష్టావధానం జరిగినప్పుడు పల్లెల నుంచి బండ్లు కట్టుకొని వచ్చారు. ఆదోని కాలేజు, ఆలూరు కాలేజు లెక్చరర్లు పిలిపించారు పిలిచారు. ఆ రోజుల్లో సుందరేశం అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్ వచ్చారు. ఆయన అప్పట్లో ఆలూరులో పనిచేసేవాడు. ఆయన అప్రోచ్లో ప్రశంసారు. ఇప్పుడు ఆయన రోడ్లో కనపడుతూనే వంగిపోయాడు. ఆ విషయాలు మాట్లాడకుండా అలాగే అవధానం చేసిన తర్వాత మరి తర్వాత పెళ్లిలో పద్యాలు రాశారు. ఆయన ఆ పెళ్లిలో పద్యాలు కూడా రాసినటువంటి సందర్భంలో మరి ఈయన ఆశావాదితో గొప్పతనం ఏంటంటే ఏది కూడా ఒక చిన్న పేపర్ కూడా పక్కకు పడేది. అన్ని జాగ్రత్తగా కూడా వాటిన్నిటినీ మరి పైన చేసుకునేటువంటి సందర్భం ఎప్పుడు కూడా ఒక పేపర్ కూడా పక్కకు వేయడు. అంత జాగ్రత్తగా వాటిని అంతా భద్రపరుస్తూ ఉంటాడు. ఈయన మొత్తం మరి 45 మంది కవులు రాశారు ఆ రోజుల్లో. మామూలుగా రాస్తే వాటన్ని కూడా కళ్యాణవాణి అని పేరుతో పద్యాలుగా వేశారు. దాదాపు 200 పద్యాలు ఉంటాయి. అందులో నేను కూడా పద్యాలు రాశాను. అప్పుడు అంటే 35-70లో మీ అమ్మ నాన్న వివాహం, అందులో పద్యాలంతా చదివాం. ఆ పద్యం నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. లలితమనోగ్రభావములు రంజిల చిత్ర విచిత్ర రీతులను జిలిబిలి కావ్యవాల సృజించుట చేత ప్రకాశ నిద్రమా వెలకల తండ్రి వై మరల పెళ్లి కుమారుడవైకి వద్దిరా. ఇది జిలిబిలి కావ్యబాలను సృష్టించినావు నీవు. మనకు కావ్యాలు, మనకు బాలల సంతానం ఉన్నట్లు నువ్వు సంతానవంతుడై మళ్ళీ పెళ్లి కుమారుడవైకి వద్దిరా అని చెప్పావు. కనుక చేదరగాస చంద్రికల చేపడు భాగ్యము పొందుమీకన్ అని ఆ విధంగా పద్యాలు రాసి మరి అవన్నీ కూడా ఆయన ప్రచురించడం. ఇదే కాకుండా ఆయన ఏమి రాసిన అక్షర కిరీటిలో కూడా మా పద్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మీరు రాయడం, నా గురించి ఆయన చాలా రాయడం జరిగింది. శ్రీరామ జపమాలని నేను రాసినప్పుడు దివాకర్ల వెంకటావధాని గారు ఆయన మాత్రం దానికి రాయడం జరిగింది పీఠిక. మరి నా శాంతి శిఖరానికి ఆయన, నండూరు రామకృష్ణమాచార్యులు, రసరాజు గారు రాశారు. అన్నీ ఇట్లా రాస్తూ తెలుగమ్మ పండుగ అన్నీ ఉన్నా ఇప్పుడు జయగో శ్రీకృష్ణరాయకు రాయలేము అన్నాడు. ఎందుకంటే నా పద్యాలు ఎన్నో నీవి చెప్పాను కదా, ఆ పద్యాలు వేసుకో, నేను ఇప్పుడు రాసే స్థితిలో లేను అని చెప్పి అన్నాడు. కానీ ఒక్కటేమంటే చాలా సౌమ్యుడు, సహజ సౌజన్య మూర్తి అయినటువంటి వ్యక్తి. ఎప్పుడు అనంతపురంకి వచ్చినా ఒక లిస్టు పెట్టుకుంటాడు, ఎవరెవరిని కలవాలి. స్కూల్లో ఖచ్చితంగా మా లిటిల్ ఫ్లవర్ స్కూల్కి ఆయనకి అవినాభావ సంబంధం ఉంది, ఆత్మీయ సంబంధం. ఖచ్చితంగా వస్తాడు, స్కూల్ గురించి అడుగుతాడు. అనంత కళాపీఠం పెట్టాను. ఒక రకంగా ప్రేరణ ఆయన ఎట్లాగా రాయల కళకు వచ్చి పెట్టి నడిపేవాడు. ఈయన ఏ ఊరికి పోతే అక్కడ కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుతాడు. ఎక్కడ పోయినా నన్ను పిలిపించేవాడు, ఏదో ఒక విషయం మీద మాట్లాడమంటాడు. జానపద సాహిత్యం, అన్నమయ సాహిత్యం, వేమన సాహిత్యం, ఇలాగ అన్ని మాట్లాడుతూ ఆఖరికి ఒకసారి బుద్ధిలో తాంబూలం మీద పెట్టించాడు ఉపన్యాసం. తాంబూలం మీద ఏం మాట్లాడతాడు అయ్యవారు అనుకున్నారు.
డేట్లు అన్నీ కూడా ఆయనతో ఉండేవి కరపత్రగా. ఇలాగ ఎన్నో జరిపించాడు. ఆఖరికి ఏమన్నాడంటే, ఏం పాలు లిటిల్ పవర్ స్కూల్లో సెటిల్ అయినావు కదా, పిల్లలంతా చదువుకుంటూ ఉన్నారు, ఇంకా నా చేత కాదు, రాయల కళాశాల వచ్చి నువ్వే తీసుకో అన్నాడు. నేను ఆలోచించి రాయల కళాశాల వచ్చి నేను తీసుకుంటే ఎన్ని రోజులు నడిపినా ఆశావాది అంటారు. అదేంటి మరి ఏమి ఈర్ష కాదు, ఏమి కాదు. ఆశావాది పెట్టిన రాయల కళాగోష్ఠిని ఏదో ఎన్నో తీసి చెడగొట్టినాడని చెడ్డ పేరు రాకూడదు సరిగా నడవకపోతే. వేరే అంతకంటే ఉద్యోగం ఆశావాది కన్నా బాగా అని అనిపించుకోకూడదు. అందుకు మధ్య వాళ్ళు ఎందుకు వచ్చిందని అనంత కళాపీఠం స్థాపించారు. దాన్ని పుట్టవర్తి నారాయణాచార్యులు పిలుచుకొచ్చి సరస్వతి పుత్రులు జానవతి హనుమత్ శాస్త్రి గారు అలా ప్రారంభం చేసింది. దినదినాభివృద్ధిగా ఎక్కడ సాహిత్యవేత్తలు ఉంటే, ఎక్కడ కొంగొత్తగా వర్ధమాన కవులుండి రంగప్రవేశం చేస్తే వాళ్ళ పేరు సూచించేవారు. వాళ్ళందరినీ ఇక్కడ మా లిటిల్ పవర్ ప్రాంగణంలో అనుబంధ సమరసమైన అనంత కళాపీఠ అధ్యయనంలో జరిపించాం. దానికి సంపూర్ణమైన ఆర్థిక సౌకర్యం మా ఆంజనేయ గౌడ్ గారి. ఎందుకంటే నేను ఊరికే పబ్లిక్లో లాగా సంస్థలు పెట్టకపోతే వద్దు సార్, మన స్కూల్కి అనుబంధం ఉండాలి అన్నాడు. కేరాపట్ల లిటిల్ పవర్ స్కూల్. అలాగే చాలామందికి అవార్డులు, చాలామందికి సన్మానాలు. మరి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి రామూరి భరద్వాజ్ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మరి రమణమూర్తి గారు, ఇంకా ఎందరెందరూ బాబురెడ్డి గారు, ఇంకా మేడసాని మోహన్ గారు అయితే సరికొత్త ప్రత్యావృత్త పరిపూర్ణ అష్టావధానం చేయించాం. ప్రత్యావృత్తం అంటే ఒక అవధానం వస్తుంది. సిరి సుబ్బన్న గారు అధ్యక్షులు, మన ఆశావారి గారు, గణూరి వారు అందరూ అవధానం పృచ్ఛకులు, శతావధాన సార్వభౌమైనటువంటి సుబ్బన్న గారు అధ్యక్షులు, మేడసాని గారు చేశారు. ఇలా ఇవే కాదు, ఆఖరుకు ఈ పద్యపీఠం అవుతుంది, పద్యపీఠానికి నువ్వు తీసుకుంటే బాగుంటుంది అన్నారు. అంటే నందూరి వారు కూడా ఆశీర్వదించి, నువ్వు పద్యం పాడతావు, పద్యాలు రాస్తావు కనుక పద్యవాటి పీఠం తీసుకోమంటే చాలా కష్టం, నేను ఎందుకు పారాయని, ప్రైవేట్ సంస్థ కదా అని ఆఖరికి ఇక్కడ మాత్రం జరుగుతూ జాషువా పద్య పఠన పోటీలు రాష్ట్ర స్థాయిలో జరిపారు. మన ఆశావాది గారి సూచనలు అక్కిరా సుందరరామకృష్ణకు మొదటి ప్రైజ్ వచ్చింది ఆ రోజుల్లో. కనుక ఇలాగా ఎన్నో కార్యక్రమం. జానదుర్గ మల్లికార్జున యువకుడు చాలా బాగా చేస్తాడంటే, ఆ పిల్లవాడు 7వ తరగతిలో ఉన్నప్పుడు జానదుర్గ మల్లికార్జునతో జయించాం. శ్రీకృష్ణాన్ని తిరుపతి, ఇప్పుడు సంస్కృత విద్యాపీఠంలో ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి 7వ తరగతిలో ఉన్నప్పుడు గణితావధానం చేయించాం. మొత్తం దూరదర్శన వాళ్ళంతా వచ్చారు ఆ రోజు ఇక్కడికి. కనుక ఇలాంటి కార్యక్రమాలు చాలా వినూత్నమైన, విశిష్టమైన ఆ ప్రక్రియలతో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మా సోదరులు ఆశావాది గారు నాకెంతో మార్గదర్శనం చేశారు. ఆయన నిజంగా నేను ఆయన ఎక్కడ పోతే ఈయన ఆశావాది ఎక్కడ చూసినా పిలుస్తాను, ఏడుగా నన్ను ఎదురు వాళ్ళ సోదరులు బ్రదర్స్ కావాలా అనేవాళ్ళు, సోదరులు అనేవాళ్ళు. ఎందుకు? వర్ణ సామ్యం అంటే మా రంగు ఇది కనుక అది వర్ణ సామ్యం. ఇద్దరు ఒకలాగే కనపడతారు అని అన్నదమ్ములు అనుకున్నారు. అంటే నిజంగా అంత హాయిగా ఉండేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు. చూడపో మా వాళ్ళు అంటున్నారు చూడపా అంటే అనండి, మన వాళ్ళు అందరూ వచ్చాయి కదా అని ఆ విధంగా నవ్వుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆశావాది గారు బహుళ సంతానం, బహు దొడ్డ కుటుంబ సంతానం అనుకుంటారు, 6+4. ఇంకా అంతేకాదు, అంతమంది బహుళ సంతానం, దొడ్డ కుటుంబం. ఆయన కుటుంబం పెద్దది, కానీ ఆయన కుటుంబం కన్నా సాహితీ కుటుంబం, ఆశావాది సాహితీ కుటుంబం 1000 రెట్లు అధికం. ఈరోజు కులమతాలకు అతీతంగా ఉంది. ఎందుకంటే కులము, మతము, ప్రాంతీయ భేదాలు మంచివి కాదు. నరులై జన్మముని ఎత్తినారు, నరులై జన్మముని ఎత్తినారు, ఉచిత విజ్ఞానంబు కోల్పోయి కులమత ప్రాంతీయ భేదంబులే కులమత ప్రాంతీయ భేదంబులు
ఇవన్నీ తగదు. అందుకనే అంతరము అంటే తరువులు పెంచుట తప్పు, అంటే అంతరములు పెంచుట తప్పటంచు ప్రజకు ధర్మజ్ఞులు చెప్పరే. కానీ ఈ అంతరములు కులమత ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. ఆయన సాహిత్యంలో చాలా చక్కగా స్వచ్ఛంగా పయనించిన వ్యక్తి. ఆయనకు అందరితో సంబంధాలు ఉంటాయి, కులం మతం సంబంధం లేదు. వాళ్ళలో ఏదో ఒక జ్యోతి ఉండాలి, వెలుగు ఉండాలి, కవిత్వం అనే పదార్థం ఉండాలి. అలాంటి వాళ్ళని అంతా కూడా దగ్గరికి తీసింది మరి ఆయన చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన పేర్లు పెట్టడంలో కూడా తన సంతానానికి చక్కని పేర్లు పెట్టాడు. శిరీష అని, మరి రకరకాలుగా మరి శశాంక అని, అన్ని చక్కని హాయిగా ఉండే పేర్లు. సుధామ అని, ఇంక శశాంక, సుధామ, శిరీష ఎంత బాగా ఉన్నాయి. శ్రీవల్లి, వసంత, వసంత కూడా అవధాన వసంతం అని ఆ కర్నూలు జిల్లా సంబంధించిన అవధానాలు పేరు పెట్టారు. అందులో మా ఊళ్ళో అవధానం చేసింది కూడా ఉంటాయి. కనుక ఇలాగ పేర్లు పెట్టడం, ఆ పేర్లు పెట్టడమే కాదు, తన సంతానం కానీ తన సంబంధికులైనటువంటి వాళ్ళ పేర్లు వచ్చేలాగా బుక్కుల మీద వస్తాయి. దాని వెడ్డింగ్ బుక్ పేరు కూడా అలా ఉంటాయి. ఇప్పుడు ఆ పక్కన అమ్మాయి ఉంది, మా రామచంద్రుడు గారి కూతురు మంకాల రామచంద్రుడు అని షాదనగర్. ఆయన కృష్ణదేవరాయలు వేశాడు ఒకప్పుడు, ఈయన తెనాలి రామకృష్ణుడు. మరి వెనుకొండలో విగ్రహం పెట్టినప్పుడు అద్భుతంగా దూర విజయ్. ఆ తర్వాత షాదనగర్లో వేసినప్పుడు ఆ బాబు చిన్న బాబు చదివేది డ్యామేజ్ చేసింది అక్కడ. వాళ్ళ నాన్న వేరే వేషం ప్రయోక్త, కానీ సత్యభామ గారు ఉన్నారు ఆ రోజు కవయిత్రిగా. ఇలాగా దూర విజయం ఎక్కడ ఏమి పట్టుకున్నా అంత ప్లాన్గా ప్రణాళికాబద్ధంగా ఎవరి వైపు నిర్భయంగా. ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో అక్కడ నిర్భయత్వం ఉంటుంది. మనకు నిర్మలత్వం లేకుండా కల్మషం ఉండే హృదయంలో భయం బిద్దుగా ఆయన ఎవరికి భయపడ్డు. ఒక సందర్భంలో పనిచేసే సందర్భంలో పెనుకొండలో రాజకీయ నాయకులు పిలిపిస్తే ఏదో పని పోలే, నాకేం పని ఉంది అని. నేను కాలేజీలో పని చేసేవాడిని, వాళ్ళకి అవసరమైతే కళాశాలకు వస్తారు, నేనెందుకు పోతాను అన్నాడు. అంటే అంతటి దీక్ష. ఇంకొకటి ఏమైనా సభలు జరిగితే రాజకీయ నాయకులు ఉండవలసిందే గౌరవం, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళని కాదు గొప్పవాళ్ళు, వాళ్ళు ఇంట్లో 10 మంది వస్తారు అని అవి అంటాం. ఆయన పిలవడు, వాళ్ళు వచ్చేవరకు మనం వెయిటింగ్ చేయాలా. వాళ్ళు ఉన్నటువంటి లేకపోతే వాళ్ళంటే 100 మంది వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చింది ఈ జాతర అని చాలా జాగ్రత్తగా ప్లాన్గా వర్క్ చేసేటువంటి వ్యక్తి మన నబీరసూరు పెనుకొండలో ఆగంత కక్కలు ఏదో వేశారు. ఆయన కూడా వేశారు మరో విషయంలో. ఆయన అనేవాడు, సార్ మీకు జమకానాలు కొనుంటే వరుస్తాను సార్. ఈయన నబీరసూరు ఏదో పాపం ఇంట్లో భోజనాలు చేసి పెట్టేది ఆ ఆనందాలు. అట్లాగా ఆశావాది గారు ఎక్కడ పోయినా ఆయన సాహిత్య కుటుంబం అనేటువంటి చాలా గొప్పది. ఈరోజు మరి శశాంక, సుధామ, శిరీష, మిగతా అందరూ. శిరీష కూడా మన అవధానంలో హైదరాబాద్లో చూసిన కార్యక్రమం. ఇంకొక విశేషం ఏమంటే ఈ మధ్యనే హైదరాబాదులో మంకాల రామచంద్రుడు, ఆశావాది ప్రకాశరావుల మైత్రి సంస్మరణ సభ ఒకటి జరిగింది. ఆ జరిపిన అమ్మాయి చాలా వ్యయ ప్రయాసాలు కోర్చుకొని మానస లక్ష్మి జరిపింది. ఆ జరిపినప్పుడు మన సంచాలకులుగా అవధానానికి మన వర్ధమాన శతావధాని మన ప్రాంతంలో మురళి రవణలు ఎంత మనోజ్ఞంగా ఉంటాయో మురళి అవతనం అంత మనోహరం. అలాంటి సంచాలకులుగా విభజించారు. మరి అన్నమరాజు ప్రభాకర్ రావు గారు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. అవును, ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ అవగాహన చేశారు ఈ శిష్యులు. వీరు చాలా గొప్పవారు. ఎందుకంటే తాండవ రహస్యం అనే పుస్తకం ఒకప్పుడు అనంతపురంలో ఆశావాది గారు ఆవిష్కరణ పెడితే దాన్ని సమీక్షించింది నేను. వీరి పుస్తకాన్ని అది అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి చాలా చక్కగా చెప్పినటువంటిది. శివుడు తాండవం, పార్వతి లాస్యం, శివతాండవ హాస్యాన్ని ఎంతో చక్కగా చెప్పినటువంటి కవి గారు. ఇప్పుడు ఎక్కువగా పద్యాలు అవి చెప్తే వద్దనుకొని చాలిస్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు సభ ఆశావాణి గారి మీద ఈ జయంతి జరపడం చాలా హర్షదాయకం.
మాకంతా గర్వకారణంగా భావిస్తాం. ఈ గురుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కాదు, మిత్రులైనటువంటి వాళ్ళ సాహిత్య కుటుంబీకులంతా కూడా మనం ప్రశంసించవలసిందే. ఇది కొనసాగాలి. వాళ్ళ తమ్ముళ్ళు అంతా ఉన్నారు, జగ్జీవనులంతా. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని కలవకుండా పోయేవాడు కాదు. ఇక్కడ ఆఖరిలో కూడా పద్మశ్రీ వచ్చే ముందు కూడా పత్తికొండలో మా శిష్యులు సభ పెట్టి అక్కడ పోయినాము. రేపు ప్రకటిస్తారు, ఈరోజు సభ పత్తికొండలో కారణం వస్తూ మాట్లాడినాం. అదొక్కటి ఇంకా రాలేదు, ప్రకటిస్తారంటే రావచ్చు కదా ఈసారి అనుకుంటూ వచ్చాము. ఆఖరికి ప్రకటన జరిగింది. ఏది ఏమైనా పద్మశ్రీ పంకము నుండి పద్మము గురించినట్టుగా మరి అవధానిగా ఏకైక దళిత అవధానులుగా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. జాషువా గారు ప్రయత్నం చేశారు కానీ ఆయన అవధానాన్ని వదులుకున్నారు. ఎందుకంటే దీపాల పిచ్చయ్య గారు జాషువా గారు ఇద్దరు కలిసి అవధానం చేయాలనుకున్నారు జంటగా ఉన్నారు. కానీ పిచ్చి జాషువా పిచ్చి అవుతుందని వద్దనుకున్నారు. అనుకొని ఆఖరుకు మన ఆశావాది గారు కూడా శాంతినారాయణతో కలిసి అవధానం చేయబోయారు. అది ఒంటిలోనే ఆగిపోయింది. ఇలాగా ఆయన 1999లో అవధానం మానుకున్నారు, ఇంకా వద్దన్నారు. ఇలాంటి యువకుల్ని, వర్ధమాన కవుల్ని ఎందరినో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వారు. అలా ప్రోత్సహించి వారిని ఆంధ్రదేశం మొత్తం 2 రాష్ట్రాలలో కూడా తెలియనటువంటి వారు లేరు అంటే అక్షయోక్తి కాదు. అలాంటి పద్మశ్రీ అయినటువంటి మా మిత్రుడు ఆశావాది గారు నిజంగా వారి గురించి జయంతుల సభలో మాట్లాడడం చాలా ఆనందదాయకం. నిజంగా మీరు ఇట్లాగే కొనసాగించాలి. ఇక జయంతి వర్ధంతి సంవత్సరానికి 2 చాలు. పెద్ద ఆడంబరం కూడా అవసరం లేదు. కావలసిన పద్ధతిలో కొందరిని పిలుస్తూ సంవత్సరానికి ఒకసారి ఆయన పేట పురస్కారం. మరి ఈయన ఆశావాది సాహిత్య కుటుంబం పేట పురస్కారాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన 20 అంతమందులు మించిపోయినాడు, చాలా కారణం దశాబ్ది ఉత్సవాలకు మించిపోయారు. కానీ ఆయన స్మారకంగా చేయవలసినటువంటి నుండి వారి అక్షరం ఎంత చిరంజీవత్వాన్ని సంతరించుతుందో వాళ్ళకు అతని పేరు కూడా బాగా ఉండేలాగా మరి కృషి చేయాలని చెప్పేసి దీనికోసం ఎప్పుడు ఏ అవసరం కావాలంటే నేను తప్పకుండా వారికి అండగా ఉంటాను, వారి వెంట ఉంటాను. ఆశావాది గారి యొక్క అక్షర జ్యోతి నిలవడంలో నా వంతు కూడా ఉడతాబట్టి నేను సహకరిస్తానని చెప్పేసి నేను మాట్లాడిస్తూ సెలవు తీసుకుంటాను. విద్యార్థులు సైలెంట్ గా ఉండాలి. వీరు చెప్పింది నిజమండి. కులము మతములెవ్వి కొలమానములు కావు, కులము మతములెవ్వి కొలమానములు కావు, గుణమునా ముఖ్యమనుచు గుర్తెరింగి స్వపర భేదములేదామిడి స్వాగతించారెప్పుడు వచ్చిపోవు వారు బంధువులని అని నాన్నగారు చెప్పారు. మీరే మిమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది, మిగతా వాళ్ళు లేరా అంటే కుల మతాలు ఏవి కూడా చూడకుండా మీరు ఆదరించిన వాళ్ళు నాన్నగారు మిమ్మల్ని ఆదరించాల్సిన అవసరం ఉండింది, మిమ్మల్ని ఆదరించారు. నాన్నగారి వారసత్వంగా మేము కూడా మిమ్మల్ని ఆదరించాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి ధర్మం మా మీద ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఆస్వాదించామండి. విద్యార్థులు ఈ పద్యాన్ని ధారణ చేస్తే బాగుంటుంది, వినండి. అవసరమైతే మీ సార్కి ఇస్తాము, ఆ పద్యాన్ని మీరు నేర్చుకోండి. కాగి కాగి పాలు గడ్డమీ గడగట్టు, కాగి కాగి పాలు గడ్డమీ గడగట్టు, పిదప మారిపోయి పెరుగువగను, పిదప మారిపోయి పెరుగువగను, చదివి చదివి పడయు జ్ఞానము విద్యార్థి, గురువు తోడు చుక్క పెరుగునందు. సో పెద్ద పెద్ద పదాలు లేవు, గురువు తోడు చుక్క పెరుగునందు. ఇక్కడ ఉన్నటువంటి మీ విద్యార్థులందరికీ కూడా ఆ తోడు చుక్క మీ టీచర్లు, ఆ తోడు చుక్కకు పెరుగు ఇదిగో మీ ఆంజనేయ సార్ గారు. అటువంటి ఆశావాది ప్రకాశరావు గారు తోడు చుక్కగా మారి ఒక పెరుగుగా తయారు చేసి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా మార్చి ఒక ఎక్కడా కూడా ఎవరు ఇతను అందుకోలేరేమో అనుకునేటువంటి స్థాయి నుంచి ఇక ఇతను ఎవరు అందుకోరు అనేటువంటి స్థాయికి
తీసుకొచ్చినటువంటి అతి గొప్ప శిష్యరత్నం ఆశావాది గారు, ఖచ్చితంగా మా నాన్నగారు చెప్పుకునేటువంటి శతావధాని ఆముదాల మురళి గారు. ఆ తోడు చుక్క పెరుగంతా కూడా ఇదిగోండి మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి శతావధాని ఆముదాల మురళి గారు ఈరోజు సుమారు 100కు పైగా అవధానాలు చేశారు. మీలాగా చాలా ఇబ్బందుల మధ్య పెరిగినటువంటి సారు ఆయన. చాలా ఇబ్బందులు, అవి చెప్పినా కూడా చాలా వ్యత తీరనివి. ఎన్నో వ్యయ ప్రయాసలకు, ఇబ్బందులకు, కష్టాలకు అన్నింటికీ లొంగి కూడా చదువు అనేటువంటి ఒక్క దానిని పట్టుకున్నారు. ఆ దానికి మార్గంగా ఆశావాది ప్రకాశరావు గారు నిలిచారు. ఆ గురువుని వదిలిపెట్టకుండా ఈరోజు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆముదాల మురళి గారిని దయచేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు నబిరసూల్ సార్ని నెక్స్ట్ మాట్లాడవలసిందిగా మదన్ గారిని, నబిరసూల్ సార్ గారిని ఇద్దరిని రెడీగా ఉండమని చెప్పి కోరుతున్నాను. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు అందరికీ నమస్కారం. ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక సంస్థని దేన్నైనా నిర్వచించాలంటే, డిఫైన్ చేయాలంటే దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఉదాహరణకి బాబు చూడు, ఇదేంటి? దీని గురించి చెప్పాలంటే దీని లోపల తినదగినటువంటి పదార్థం ఒకటి ఉంటుంది, దాన్ని బిస్కెట్ అంటారు, దానిపైన ఒక కవర్ ఉంది, దీనికి ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం. దీని గురించి చెప్పాలంటే ఇది రోజా పువ్వు, దీనికి ఫలానా లక్షణాలు ఉంటాయి, రంగు ఉంటుంది, వాసన ఉంటుంది, ఇట్లాంటివేవో చెప్తాం. అట్లా ఒక వ్యక్తిని గురించి నిర్వచించాలి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తిని గురించి నిర్వచించాలంటే ఈ వ్యక్తి ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్తాం. ఆ విధంగా ఆముదాల మురళిని నిర్వచించాలి అని అంటే, ఆముదాల మురళి అనేటువంటి ఒక వ్యక్తిని నిర్వచించాలి అంటే ఆశావాది ప్రకాశరావు అనేటువంటి ముడి పదార్థం ఉండాలి. అది లేకుండా ఆముదాల మురళి లేదు. చాలా సాధారణమైనటువంటి బాబు వినమ్మా, చాలా సాధారణమైనటువంటి ఒక సామాన్యుడు ఇట్లాంటి ఒక విద్వత్ సభలో నిలబడి మాట్లాడగలిగేటువంటి స్థాయికి రావడానికి వెనక ఒక బలమైనటువంటి శక్తి, ఒక ఆశీస్సు ఉండాలి. ఆ శక్తి, ఆ ఆశీస్సు ఆశావాది ప్రకాశరావు గారు. చాలా అమాయకంగా ఆ గణాలు కూర్చుకుంటూ పద్యం తయారు చేసుకుంటూ ఈ రోజంతా కష్టపడి ఒక పద్యం రాసేస్తే ఏనుగు నెక్కినంత సంతోషాన్ని పొందుతూ ఉన్నటువంటి రోజుల్లో నేను ఆశావాది ప్రకాశరావు గారితో ఫోన్లో మాట్లాడాను. నేను ఒక శతకం రాశాను, పచ్చని తెలుగు అని. అప్పుడే మాస్టర్ గారి లోకలీలా సూక్తం పుస్తకం వచ్చింది. ఆ రెండు బుక్ షెల్ఫ్ అనే కాలంలో ఆదివారం అనుబంధంలో వచ్చాయి. అక్కడ అవధాని అనేటువంటి ఒక టైటిల్ చూసి నేను ఫోన్ చేశాను. అప్పుడు నేను పుంగనూరులో పనిచేస్తున్నా. కొత్త వ్యక్తిని, చిన్నవాడిని, ఆ భేదభావం ఏమీ లేకుండా తన బిడ్డతో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. నన్ను చూడలేదు, నా మాటల్లోనే నన్ను పసిగట్టారు. నేనేం చేయగలనో గ్రహించారు, నేనేం చెయ్యాలో చెప్పారు, ఎలా చేయాలో చెప్పారు. మళ్ళీ పుంగనూరుకు వచ్చారు. పుంగనూరులో వాళ్ళ కూతురు అల్లుడు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి రావడం అనేది ఒక నెపం మాత్రమే. నిజానికి నన్ను చూడడానికే వచ్చారు. రావడం నాకు సన్మానం చేశారు, నన్ను శిష్యునిగా స్వీకరించారు. అక్కడి నుంచి మా అనుబంధం మొదలైంది. ఇక అవధాన రంగంలోకి యాదృచ్ఛికంగా ఏమీ రాలేదు. నేను వారి గండపెండేర సత్కారం జరిగినప్పుడు మాచిరాజు శివరామరాజు గారు అవధానం చేస్తే ఆ రోజు రాత్రి మాచిరాజు శివరామరాజు గారు, లోకా జగన్నాథ శాస్త్రి గారు, నేను ఒక రూమ్ లో ఉన్నాం. వాళ్ళిద్దరూ అవధానం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, నేను వింటూ ఉన్నా. 3 అయింటుంది. అప్పుడు శివరామరాజు గారు అవధానం చేస్తావా అని అన్నారు. ఎగతాళి చేస్తున్నారా అన్నట్టు అన్నాను. అంటే లేదు నువ్వు చేయగలవు, చెయ్యని ఓ 4 అంశాలతో అవధానం ప్రారంభం చేశాం.
అది అయ్యేటప్పటికి ఉదయం 5:30 అయింది. 2 పద్యాలు నేను అప్పచెప్పాను. నేను చెప్పిన 2 పద్యాలు మాచిరాజు శివరామరాజు గారు అప్పచెప్పారు. అప్పుడు ఆశావాది గారు వచ్చారు. మమ్మల్ని నిద్ర లేపడం కోసం వచ్చారు. 2 రోజుల సభలో, మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు సభలో మేము సిద్ధం కావడం కోసం మమ్మల్ని నిద్ర లేపడానికి వచ్చారు. అప్పుడే మేలుకున్నారా అన్నారు. ఇంకా నిద్రపోలేదు అని చెప్పాను. అదేమిటి అంటే మురళి అవధానం చేశాడు. మురళి అవధానం చేశాడు అంటే సరే, అయితే మనం ఒక గదిలో కూర్చొని 4-5 అవధానాలు ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత వేదిక మీద ప్రదర్శన చేయిద్దామన్నారు. గంటపెండేరు సభ అయిపోయింది. నేను బయలుదేరి వెళ్ళిపోయినాను. తిరుపతికి మకం మార్చాను. తిరుపతిలో ఉన్నాను. ఉన్నట్టుండి ఒకరోజు 2008 నవంబర్ చివరి వారం ఫోన్ చేసి, నీకు శ్యామలాదేవి అని ఒక మేడం గారు ఫోన్ చేస్తారు, అవధానం చేయమని చెప్తారు, ఒప్పుకో అన్నారు. అదేంటి సార్, మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చోబెడతానని చెప్పి అన్నారు, ప్రాక్టీస్ ఎట్లా అన్నారు. అవును, నువ్వు ప్రాక్టీస్ చేస్తావు, ఎవరు లేని చోట గది 4 గోడల మధ్యన అద్భుతంగా చెప్తావు, వేదిక మీదకి ఎక్కిన తర్వాత కాళ్ళు చేతులు ఉడికితే ఏం చేస్తావు అన్నాడు. కాబట్టి ఆ ప్రాక్టీస్ ఏదో వేదిక మీదనే చేద్దామన్నారు. అదే అంశాన్ని మన సాహిత్య విషయంలో కూడా నేను దాన్నే స్ఫూర్తిగా తీసుకొని చెప్పాను. నాయన, ఈత రావాలంటే దూకాల్సిందే. గట్టు మీద కూర్చొని ఎన్నిసార్లు కాళ్ళు చేతులు ఆడించినా ఈత రాదు. పుస్తకంలో చదివి ఎన్నిసార్లు సాపాస అన్న సంగీతం రాదు. ఎన్ని భంగిమలు చూసి చేతులు ఇట్లా అట్లా వంకర నింపినా వంకర పోతాయి తప్ప నాట్యం రాదు. కాబట్టి రంగంలోకి దిగాల్సిందే. అది గురువు గారి ఆజ్ఞ. చేశాం. ఆ రోజు అదే పనిగా రైల్వే కోడూరుకు వచ్చారు. శ్రీనివాసులు గారు సాక్ష్యం. కనిపించండి. వారి ఆతిథ్యం. మొదటి అవధానానికి హోస్ట్ వాళ్ళు. అవధానం అయిపోయిన తర్వాత నేను అడిగాను, సార్, నాకు అవధానిగా ముద్ర వేసుకొని ఏదో చేయాలనేమి లేదు, నిజాయితీగా చెప్పండి, పనికి వస్తాను అంటే ఉంటాను, లేదంటే పద్యాలు రాసుకుంటానండి. అరే, ఏమంట మాట్లాడతావు, నీతో పని ఉంది, నీ అవసరం ఉంది అవధాన రంగానికి అని వెంటనే ఫోన్ తీసుకొని మంకాల రామచంద్రుడు గారికి ఫోన్ చేసి, రామచంద్రుడు మన మురళి అవధానాన్ని అద్భుతంగా చేశాడు, ఇక మనం ఏర్పాటు చేసుకోవచ్చు అన్న. అది వారి వాత్సల్యం. జరిగినటువంటి అవధానాల్లో, ప్రారంభ దశలో జరిగినటువంటి అవధానాల్లో దాదాపు 20 అవధానాలకు వారు అధ్యక్షులుగా ఉన్నారు. ప్రతి అవధానంలోనూ వారి స్వహస్తాలతో ఆ పద్యాలు రాశారు. రాసిన తర్వాత ఎక్కడెక్కడ నేను తప్పులు చెప్తున్నానో అవన్నీ కింద గిరతలు గీసి గ్రీగీతలతో గుర్తుపెట్టి తర్వాత నాకు తెలియజేశారు. మామూలు గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాడిని నేను. నాకు భారతదేశం అనడం రాదు, భారతదేశం అని అనేవాడిని. ఇప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దానికి నేనేం చేయలేను. కారణం ఏంటంటే మొదటి నుంచి అట్లే చదువుకున్నాక వాటన్నింటినీ గీతలు గీసి, ఇదిగో ఇక్కడ నువ్వు మహాప్రాణం పలకలేదు, ఇక్కడ మహాప్రాణం పలకలేదు, దీన్ని పలకాలి. ఎంత జాగ్రత్తగా వేలు బట్టి నడిపిస్తే ఈరోజు ఆంధ్ర మురళి నిలబడ్డాడు. అది వారి వాత్సల్యం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంతే కాదు, ఆయన నావాడు అని అనుకున్న తర్వాత ఇంక మళ్ళీ వదిలిపెట్టు. ఇంటికొచ్చాడు. అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగి, టైలరింగ్ నేర్పించానండి అని అంటే, మరి మిషన్ కొనివ్వలేదా అంటారు. సరే, ఇంకా ఆ సోదరుడు చెప్పినట్టు ఈతి బాధలు ఏవో ఉన్నాయి. నేను అన్నాను, కొంత టైం తీసుకొని కొనిస్తాను, దానికి కొంత నాకు ప్రణాళిక కావాలా అని చెప్పన్నా. ప్రణాళిక కావాలంటే ఆయనేమి అదేం ఆలోచన చేయలేదు. వెంటనే జోబులో నుంచి 3000 తీసి అమ్మాయి దగ్గర ఇచ్చి, అమ్మ, అతనికి ఎప్పుడు తీరుకుంటే అప్పుడు తీసుకెళ్ళి నువ్వు టైలరింగ్ మిషన్ కొనుక్కో అని చెప్పాను. అదే మిషన్ ఈరోజు కూడా ఉంది.
మా ఆవిడ ఈరోజు ఆర్థికంగా స్వావలంబనతో ఉంది అంటే దానికి వారి యొక్క ప్రోత్బలం కారణం. ఎన్నోసార్లు బిడ్డల్ని ఏం చేస్తున్నావు, ఎట్లా దాక్కున్నావు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏమేమి చెయ్యాలి, ఇట్లాంటి గైడ్ లైన్స్ అన్ని ఇచ్చినటువంటి. నిన్నటికి కాక మొన్న కరోనా వచ్చినప్పుడు వారే ఇబ్బందులో ఉన్నప్పుడు నా పరిస్థితి 24 నెలలు 25 నెలలు జీతం ఇవ్వలేదు. మా కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారు, ఏం చేస్తాడావు, ఏదో జరుగుతుంది సార్, నడుపుతున్నానని. ఇంకా రెండో మాట మాట్లాడలేదు. 3వ రోజు 4వ రోజు పోస్ట్ వచ్చింది, అందులో చెప్పుంది, ఎందుకు సార్ మీరు ఇవన్నీ చేస్తాడారు, మా బాధలు ఏదో మేము పడతామంటే నువ్వు నాకు బిడ్డ కాకుండా పోతావా అని చెప్పాను. అది వారి వాత్సల్యం. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు సన్నిహితంగా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా గొడవలు సృష్టించాలనేటువంటి ఆలోచన కొందరికి ఉంటుంది. ఆ కొందరు మనతోనే ఉండేవాళ్ళు ఉంటారు, అది విచిత్రం. మనతో కూడానే ఉండేవాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, మురళి నీకు అన్యాయం జరిగిపోయిందని. ఏమైంది అని. అన్యాయం జరిగితే నాకు కదా తెలియాలి, పాపం ఆయనకేం బాధ. ఏమైంది అని. ఆశావాది గారు, ఆశావాది కుటుంబ పురస్కారాలు అందరికీ ఇస్తున్నారు కానీ నీకు ఇవ్వలేదే అతను. అది నన్ను అడిగితే ఎట్లా, నువ్వు మా గురువు గారిని అడగచ్చు కదా అని చెప్పాను. అడిగి తీసివు మంచిదే కదా అంటాను. అడుగుతాను అంటున్నాడు. అడుగుతాను, అడిగినాను, ఇవన్నీ వద్దు, ఫోన్ చేయి అని అంటే ఫోన్ చేశాను. నా ముందరే స్పీకర్ పెట్టి ఫోన్ చేస్తే గురువు గారు అన్నమాట, అవును మురళికి మేము ఎందుకు ఇస్తాం, మా కుటుంబంలో అవార్డులు మేమెందుకు ఇచ్చుకుంటామయ్యా అని అన్నాడు. ఒకటే మాట, మా కుటుంబ సభ్యులకు మేము పురస్కారాలు ఇచ్చుకోవడమే. మురళి ఎవరినైనా గుర్తించి సార్ ఇతనికి మనం అవార్డు ఇద్దాం సార్ అంటే ఇస్తాం. అంతేకాని మురళికి ఇచ్చేది, ఆశావాది కుటుంబ పురస్కారాన్ని ఆశావాదికే ఇచ్చేది, ఇదంతా ఎట్లా జరుగుతుంది అని అన్నారు. ఇక ఆ వ్యక్తి ఆ రోజు నుంచి ఇట్లాంటి విషయాలు మాట్లాడటం ఆపేశాడు. అంటే తనవాడు అనుకున్నటువంటి వాడిని ఆయన ఎంత దగ్గరగా చూస్తారంటే మిగతా అంతా వదిలేద్దాం, అదొక్కటి చాలు ఒక మనిషి మహోన్నతుడని చెప్పడం కోసం. మన వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు రాయలసీమ అవధానానికి కీర్తి ప్రతిష్ట కాదు, మొత్తం అవధానానికి మొట్టమొదటి పద్మశ్రీ తెచ్చినటువంటి వ్యక్తిగా మా గురువు గారు ఎప్పుడు ప్రథమ స్థానం. శతావధానాలు చేసిన వాళ్ళు ఉంటారు, సహస్రావధానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నేను లేదని చెప్పలేదు, వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. కానీ ఒక్కొక్క కోణంలో నుంచి ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్కరి యొక్క ప్రతిభ, పాఠము, గొప్పతనం ఉంటాయి. ఆ విధంగా అవధాన రంగానికి ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి రంగం. ఎప్పుడో 1-2 సార్లు మాడుగుల నాగపండి శర్మ గారు ఢిల్లీలో అవధానం చేయడం వల్ల ఢిల్లీ వాసులకు, ఉత్తర భారతదేశం వాళ్ళకి అవధానం గురించి తెలిసే అవకాశం ఉంటుంటుంది. కానీ పద్మశ్రీ రావడం వల్ల యావత్ భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచానికి అవధానం అంటే ఏంటో తెలుస్తుంది. ఇదేం రంగం, ఇది కొత్తగా ఉందే, ఈ అవధానం ఏమిటి అని గూగుల్లో సెర్చ్ చేసి చూసుకున్నారు. అది మా గురువు గారు చేసినటువంటి గొప్పతనం. ఆయన అక్కడికి ఆపేలేదు. చివరిగా నా ఖండకావ్యానికి ముందు మాట రాశారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత మాట్లాడుతూ, ఇక మా శకం ఎంతకాలం సాగుతుందో నాకు తెలియదు, నేను ఏమేమి సాధించానో అవి మీరందరూ కొనసాగించాలి, సాధించాలి అని ఒక దిశానిర్దేశం చేశాను. అప్పుడు నిజంగా భయం ప్రారంభమైంది. అంత పరిశ్రమ మనం చేయగలమా? ఆయన నడిచే యంత్రం, కాలానికి ఆయన అంటే భయం, గడియారానికి ఆయన్ని చూస్తే భయం, అది పరిగెత్తలేంది, దానివల్ల కాదు. ఎన్ని రచనలు, ఎన్ని సభలు, ఎంతమంది స్నేహితులు, ఎన్ని ఊళ్ళు, ఎన్ని పురస్కారాలు. ఇంకా
రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పురస్కారాలు ఆయన ఉన్నట్టుండి అస్తమించడంతో దిగులు పడిపోయినాయి. అందుకే చాలా మంది ఈ మధ్యనే ఒక చిన్న కుర్రోడు భరత్ శర్మ అని అవధానం చేస్తున్నాడు. అతన్ని మచిలీపట్నం తీసుకెళ్తే ఆ అవధానం జరిపించేటువంటి వాళ్ళు అన్నారు, మనం దురదృష్టవంతులండి. వాళ్ళు చెప్పన్నారు, ఏది పద్మశ్రీ ప్రకటించిన తర్వాత మీరు మీ గురువు గారిని తీసుకురండి, మనం సన్మానం చేద్దామని చెప్పన్నారు. సన్మానం చేస్తామన్న వాళ్ళు ఎవరు తెలుసా? అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆ ఆలయం పూజారి స్థానాపతి వాళ్ళు సన్మానం చేస్తామన్నారు. అదొక మునివాహన సేవలాగా భావిద్దాం మనం అని చెప్పి అన్నారు. వారికి సన్మానం మునివాహన సేవలాగా భావించి సన్మానం చేద్దామన్నారు. ఇలా జరగడంతో వాళ్ళు మనం దురదృష్టవంతులండి, భగవంతుడు మనకు అవకాశం కల్పించలేదని చెప్పి అట్లా ఎన్నో పురస్కారాలు. ఎంతో మంది మనసులో ఉన్నటువంటి మాట ఏమిటంటే, మనం ఆశావాది గారికి పురస్కారం అందించలేకపోయామని బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది బ్రతకడం అంటే. అది మాకు వారు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం. ఆయన వారసత్వం నాకు కూడా సంక్రమించినందుకు నేను ఆనందిస్తూ ఉన్నాను. మా శశాంక, సుధామ వీళ్ళందరూ తల్లిదండ్రుల యొక్క వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం వారసత్వం కాదు. ఇప్పుడు అది డౌన్ ట్రాడన్, చాలా చిన్నవాడు చేసేటువంటి పనికిమాలిన పని. ఆశయాల్ని పంచుకోవడమే వారసత్వం, ఆస్తులు పంచుకోవడం కాదు. ఆశయాల్ని పంచుకునేటువంటి పని వాళ్ళు మొదలుపెట్టారు. ఇటువైపు మా మానస ఆ పని మొదలుపెట్టింది. మధ్యలో నేను పుష్పమాలానుషంగేన సూత్రం శిరసి ధార్యతే, ఆ పువ్వులతో చేరినటువంటి కారణం చేత ఆ నూలు కూడా నెత్తికి ఎక్కుతుందట. అట్లా నేను అక్కడ వేదికల మీద ఇక్కడ వేదికల మీద ఉన్నాను. నేను కూడా వారసున్నాయి. ఆశావాది గారి అవధానానికి నేనే వారసుని. ఆయన నేరుగా అన్నాను, నేను 6 మంది శిష్యుల్ని తయారు చేశాను. 6 మంది శిష్యుల్ని తయారు చేశాను. నాకు ఆశాకిరణంగా లోకా జగన్నాథ్ శాస్త్రి కనిపించాడు. ఆ తర్వాత ఆముదాల మురళి కనిపించాడు. నిజంగా నా అవధానాలకు ఆముదాల మురళి వారసుడు అని ఎన్నో వేదికలు మేము చెప్పారు. అటువంటి మహనీయ మూర్తిని వారి జయంతి సందర్భంగా గాద్గదిక కంఠస్వరంతో స్మరించుకుంటూ, ఏ మహనీయమూర్తి కృపయించుకతా లభించనేని, ఆ ప్రేమరస ప్రవాహమున వెల్లువయై కవితార్జవంబు విద్యామరతత్వమబ్బు కృతులై గతి మార్చు జగత్తునందు ఆ స్వామి ప్రకాశరావు గురు పాదములంటి నమస్కరించదన్. అవధాన విద్యా మహారణ్య పుచ్చక మద గజ పంచాశ్యమానితుండు పద్య విద్యోద్యాన బంభరమై మధురత నిష్ఠ కలిగిన సుతను నుత సుకీర్తి బోధనారంగ ప్రబుద్ధ నైతిక కంజ భాస్కరుండై వెల్గు పండితుండు శిష్యాలి హృద్గత చింతాతమోదూర రాకా సుధాకరాస్తోక విదుడు సకల సద్గుణ సౌజన్య జన్య యశుడు ప్రదితుడాఢ్యుడు ఆశావాది పరమగురుడు కల్మషములేని దివ్య ప్రకాశమూర్తి తెరువు నెరుగని మా పాలి దీపదారి స్థిరవాగ్లాలిత నైగ నిత్య కృతి విస్తీర్ణంబు కాణాచి సంభరిత ప్రాభవ చాకచక్య రచనా వ్యాకీర్ణము తావు విస్ఫుర శిష్యాఖిల దాగధగ్య హృదయ స్ఫూర్తుల్ నివాసంబుగా
సరసస్వాంతుడు స్వప్రకాశయుతుడాశావాది విద్యోతిలెన్ ఆతని పాద పద్మముల అంజలి సేతు వినమ్ర భక్తిమై ఆతని పాద పద్మముల కంజలి సేతు వినమ్ర భక్తిమై ఆతని భిక్ష సేవడసి అక్షర సంపదనే వధానినై ఆతని పేరు చెప్పుకుని ఆంధ్రధరాస్థలి పర్యటించి ఆతని పేరు చెప్పుకొని ఆంధ్రధరాస్థలి పర్యటించి నేనాతని ముఖ్య శిష్యుడని వ్యాప్తము చేసేదని ప్రకాశము. స్వస్తి. ఒక విషయం మన శతాబ్దాన్ని మురళి గుర్తు చేశారు. నా జీవితంలో